దేశవ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్ చలాన్లు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మనలో చాలా మంది ట్రాఫిక్ చలానాలు పడితే మొదట్లో రేపు కడతా తర్వాత కడతా అనుకుంటూ వాయిదా వేస్తుంటాం. కానీ దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో ఇప్పుడు పెండింగ్ చలానాల మొత్తం 97,921 కోట్లకు చేరింది. ఇది చిన్న లెక్క కాదు, ప్రభుత్వానికి అప్పు కూడా కాదు, కానీ ప్రజలు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు. 2023 వరకు ఉన్న లెక్కల ప్రకారం ఈ 97,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. గత ఏడాది మాత్రమే పెండింగ్ చలానాలు 61% పెరిగాయి. అంటే ఇప్పుడు ఈ మొత్తం 1,00,000 కోట్లు మార్కుని దాటిపోయిందని అధికారులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో చూస్తే జారీ చేసిన చలానాల్లో కేవలం 40% మాత్రమే వసూలవుతున్నాయి. మిగతావన్నీ పెండింగ్. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా చెత్తగా ఉంది. ఉదాహరణకు ఢిల్లీలో వసూళ్లు కేవలం 14% మాత్రమే. రాష్ట్రాల వారీగా చూస్తే రాజస్థాన్ 76% చలానాలు వసూలు చేసి టాప్లో ఉంది. మహారాష్ట్ర, హర్యానా 69% వసూళ్లతో 2వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ 4,468 కోట్లు విలువైన చలానాలు ఇష్యూ చేస్తే కేవలం 645 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అందుకే అక్కడ లోక్ అదాలత్ పెట్టి చిన్న చిన్న ఉల్లంఘనల ఫైన్స్ తగ్గింపు ఇస్తూ వసూలు చేస్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో 2025 ఆగస్టు 31 వరకు మొత్తం 48.7 లక్షల చలానాలు జారీ అయ్యాయి. వీటి విలువ 240 కోట్లు. అందులో 31 లక్షల చలానాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అంటే దాదాపు 60 కోట్లు ప్రభుత్వానికి రాలేదు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లోనే ఈ ఏడాది 20 లక్షల చలానాలు జారీ అయ్యాయి. వీటిలో పెద్ద భాగం పెండింగ్లో ఉంది. అందుకే ప్రభుత్వం 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు స్పెషల్ డిస్కౌంట్ స్కీమ్ పెట్టింది. అప్పుడు 1.67 కోట్ల చలానాలు క్లియర్ అవ్వడంతో 150 కోట్ల ఆదాయం వచ్చింది. 2 రాష్ట్రాల మధ్య చలానాల రేట్లు కూడా తేడా ఉన్నాయి. ఏపీలో హెల్మెట్ లేకుంటే 1000 రూపాయలు ఫైన్, కానీ తెలంగాణలో మాత్రం కేవలం 200. ఫోన్లో మాట్లాడితే ఏపీలో 5,000 చలానా, తెలంగాణలో మాత్రం 1000 రూపాయలు. ఇవన్నీ అమలు చేసేందుకు 2 రాష్ట్రాలు కూడా సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్లు, ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడుతున్నారు.